రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు కడప జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. అత్యంత వేగంగా విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని జిల్లా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతి కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నట్లు పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. చికెన్ ప్రియులు బాగా ఉడికించిన కోడి మాంసాన్ని, గుడ్లను తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చునని చెబుతున్న పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్ శారదాతో మా ప్రతినిధి చంద్రమోహన్ రాజు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో బర్డ్స్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. ప్రధానంగా రాష్ట్రంలోని గోదావరి జిల్లాలో ఈ వ్యాధి మొదట ప్రారంభమైంది. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న కర్నూలులో కూడా కొన్ని బాతులకు అలాగే కొన్ని కోళ్లకు బర్డ్స్ ఫ్లూ వ్యాధి సోకిందనే తెలిసిన వెంటనే అక్కడ ప్రాంతాల్లోని అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతోపాటు కడప జిల్లాలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. కర్నూలు జిల్లా సరిహద్దు ప్రాంతాన్ని అలాగే నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇక్కడ బర్డ్స్ ఫ్లూ వ్యాధి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఆ పరిణామాలు ఏమైనా కనిపిస్తున్నాయా అనే విషయాన్ని మనము జాయింట్ డైరెక్టర్ అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ జేడీ గారిని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా బర్డ్స్ ఫ్లూ వ్యాధి ఎట్లా విస్తరిస్తుంది? నమస్కారం అండి. బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది చాలా అంటే ఫ్లూ అంటే గాలిలోనే వస్తుంది. అది దాని ముక్కులోని రసము ద్వారా ముక్కులలో నుంచి ఎక్స్క్రీషన్స్ వస్తాయి. అది కానీ అది తగ్గినప్పుడు కానీ అది తిన్న తిండి ఇంకొకటి తిన్నది కానీ అలా వ్యాప్తి చెందుతుందండి. గాలిలోనే వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా కడప జిల్లాలో ఏమైనా ఇటువంటి సిమ్టమ్స్ ఎక్కడైనా హ్యాచరీస్లో కానీ ఫార్మ్స్లో కానీ కనిపించాయా? ఎక్కడా కనిపించలేదు. మనకు వచ్చేసి 75,000 గుడ్లు పెట్టే కోళ్ళు ఉన్నాయి. దాదాపు 4 లక్షలు బ్రాయిలర్స్ ఉన్నాయి. అంటే మనము వాడుకోక తినడానికి ఉపయోగించే కోళ్ళు. ఎక్కడ కూడా ఇంకా సమస్య రాలేదండి. అటువంటి సిమ్టమ్స్ ఏమి అంటే కదలికలు అలాంటివి ఏమి కనిపించలేదు. తప్పకుండా అండి. మనము దాన్ని బాగా ఉడకబెట్టి తినాలి. అది ఏ మటన్ అయినా కానీ మీట్ అయినా కానీ ఏది మనం తీసుకున్నా కానీ బాగా 100 degrees దగ్గర మనము సెంటిగ్రేడ్స్ దగ్గర బాయిల్ చేసి తింటే గుడ్డు కానీ మటన్ కానీ మీట్ కానీ ఈ చికెన్ కానీ మనకు ఇబ్బంది లేదు. కాకపోతే మనము హాఫ్ బాయిల్ గ్రిల్స్ ద్వారా తీసుకోకుండా, అంటే గ్రిల్లో కొంచెము చిన్నగా పైన ఒకటే మాడుతుంది, అది మనం లోపల కొంచెం పచ్చిగానే ఉంటుంది. అలాంటిది అవాయిడ్ చేసి కొన్ని రోజులైనా ఎప్పటికైనా అలాంటి ఫుడ్స్ మంచిది కాదు. బాగా కూడా తెరలి నీళ్ళల్లో అలా అయిపోతేనే మంచిది. ఆ గుడ్లు కూడా హాఫ్ బాయిల్, హాఫ్ ఆమ్లెట్స్ అవన్నీ అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఒకవేళ అట్లా బర్డ్స్ నుంచి మనుషులకు వస్తే కూడా అది కూడా ఫ్లూనే ఉంటుంది. ఎక్కువగా శ్వాసకోశ సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి. అవి మరి మెడికేటెడ్గా తగ్గిపోవచ్చు, కానీ అలాంటివి మంచిది కాదండి. గతంలో ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఇటువంటి పరిస్థితులు ఏర్పడి ఉన్నాయా? గతంలో కడప జిల్లాకైతే ఎప్పుడు రాలేదు. మనము నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడే చాలా స్ట్రిక్ట్గా బద్వేల్ దగ్గర, పోర్మామిల్ల, సీతారాంపురం అక్కడంతా కూడా మనము టోల్ గేట్స్ దగ్గర కానీ చెక్ పోస్టుల దగ్గర కానీ మన సిబ్బందిని పెట్టి ఏవి వాహనాలు రాకుండా చిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా చూసాము. నిర్దిష్టమైన కలెక్టర్స్ ద్వారా కూడా అన్ని మీడియాతో చెప్పించి మీడియాలలో మనము ప్రెస్ ఇప్పించి కఠిన చర్యలే తీసుకున్నాం కాబట్టి ఏం లేవండి. ప్రస్తుతం మన జిల్లాలో ఎన్ని హ్యాచరీస్ ఉన్నాయి, లేదంటే ఎన్ని ఫార్మ్స్ ఉన్నాయి మేడం? మనకి వచ్చేసి పెద్దముడియం, సీతారాంపురం, వెదురూరు, నక్కలదిన్నె ఇలా చాలా తక్కువ మోతాదే ఉన్నాయి. మనకు 4 లక్షలే ఉన్నాయి బ్రాయిలర్స్. లేయర్స్ గుడ్లు పెట్టేటివి ఒక 75,000 ఉండొచ్చు అండి. పెండ్లి మరి ఇలాంటి గ్రామాల్లో తక్కువనే ఉన్నాయి. కానీ వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండమని ఈరోజు ప్రెస్కి కూడా వచ్చింది. డాక్టర్స్ అందరూ వెళ్ళి వాళ్ళకి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా కోళ్ళను చూసుకోవాలి, ఈ తరుణంలో దానా కూడా కొన్ని రోజులు ఉన్న దానానే ఉపయోగించుకొని ఎక్కడి నుంచి కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవద్దని కూడా మెలకువలు చెప్తున్నాం. ప్రధానంగా ఉడికించిన మాంసాన్ని నీళ్ళలో అలాగే ఉడికించిన మాంసాన్ని తినడం ద్వారా దీన్ని కొంతవరకు నిరోధించవచ్చని, ప్రమాదం బారిన నుంచి మనం బయటపడవచ్చని చెప్తున్నారు. అలాగే గ్రిల్ చికెన్ కానీ అలాంటివి తింటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయనేది కూడా చెప్తున్నారు. జిల్లాకు సంబంధించిన సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఎక్కడైతే బర్డ్స్ ఫ్లూ వ్యాధి ఉత్పన్నమైందో ఆ ప్రాంతాల నుంచి ఈ జిల్లాలోకి రాకుండా కర్నూలు జిల్లా సరిహద్దు అలాగే నెల్లూరు జిల్లా సరిహద్దులో కూడా చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని డాక్టర్ శారదా చెప్తున్నారు. కెమెరామెన్ రవితో చంద్రమోహన్ రాజు, హెచ్ఎం టీవీ, కడప జిల్లా నుండి.